హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఫ్లవర్ ఆర్ట్ క్రాఫ్ట్ చేసాము. ఫ్లవర్ ఆర్ట్ క్రాఫ్ట్ ఎలా చేసామో నీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ కార్డ్బోర్డ్ తీసుకోండి. ఏదైనా స్క్వేర్ అయినా మీ ఇష్టం. సర్కిల్ అయితే అంత బాగుండదు కాబట్టి స్క్వేర్ ఏదైనా మీ ఇష్టమే తీసుకొని ఫస్ట్ మీరు వైట్ కలర్ A4 షీట్ తీసుకోండి. వైట్ కలర్ A4 షీట్ తీసుకొని దాన్ని ఫ్లవర్ లాగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఈ పర్పుల్ కలర్ది సర్కిల్గా కట్ చేసుకొని ఇది మనము రోల్ చేసుకుంటే కరెక్ట్గా ఇలా పొజిషన్ వచ్చింది. ఇలాగా ఏ కలర్ A4 షీట్స్ అయినా పెట్టుకోవచ్చు పర్పుల్. కాకపోతే నేను మ్యాచింగ్ కొద్దిగా రిలేటెడ్గా బాగుండాలని చెప్పి ఇలా పెట్టాను. ఇక్కడ కింద కూడా చూడండి, మీరు ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి. ఫ్లవర్స్ ఇక్కడ మీరైతే స్టోన్ చూడొచ్చు. ఈ స్టోన్స్ ఏదంటే లుక్ కోసం అనమాట. ఫ్లవర్ గీసినాక పర్పుల్ కలర్ లైన్స్ గీయండి. ఇదిగోండి, ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఇలా లైన్స్ గీసుకోండి. ఓకేనా? గీసుకున్నాక మీరు ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, దీని మ్యాచింగ్ స్టోన్స్ డిజైన్గా ఉండాలని నేను పర్పుల్ అండ్ వైట్ తీసుకున్నాను. పర్పుల్ అండ్ వైట్ కాబట్టి పర్పుల్ అండ్ వైట్ తీసుకున్నందుకు నేను స్టోన్ కూడా అదే తీసుకున్నాను. పర్పుల్ అండ్ వైట్ అంటే రిలేటెడ్గా మ్యాచింగ్ ఉండాలని నేను పర్పుల్ అండ్ వైట్ తీసుకున్నాను. ఇప్పుడు మనము ఇవన్నీ చేసుకున్నాక స్టిక్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఇది వచ్చింది. మీరు ఇది కానీ నచ్చినైతే కామెంట్లో చెప్పండి బాగుందో లేదో. మీకు కానీ ఇలాంటి ఏమైనా డిజైన్స్ ఇంకా ఏమైనా కావాలంటే చాలా మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. మాకు ఇంకా చాలా కావాలి, దాన్ని బట్టి నేను చేస్తాను. మెయిన్ కలర్ కూడా చెప్పండి, ఏదైనా 2 కాంబినేషన్స్ ఉన్న కలర్ చెప్పండి, దాన్ని బట్టి నేను ఎతికి చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.